కానిస్టేబుల్ మన చుట్టుపక్కల ఏం జరుగుతుందని చూస్తూనే ఉండాలి. ఒక్కసారి దొంగ కారు దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుపడ్డాడంటే అసలు ఇక్కడ ఏం జరుగుతోందయ్యా? మీరందరూ ఇంట్లో లేకుండా ఎందుకు ఇలా బయటకు వచ్చారు? కరెంటు పోయిందా లేక మీ ఇళ్లలో ఉన్న ఫ్యాన్లు రిపేర్ అయిపోయిందా? చెప్పు. కరెంటు పోలేదు, ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు లడ్డు సార్. నిద్ర రావడం లేదు లడ్డు సింగ్ సార్, నిద్ర రావడం లేదు. కార్ని ఎవరు దొంగిలించకుండా కార్ని ఇంట్లో పెట్టాం. ఇక మేమంటారా కారు కాపలా ఉన్నాం. ఏంటి కారుని ఇంట్లోపల పెట్టి మీరు ఇంటికి బయట పడుకున్నారా? ముందు ఈ లడ్డు సింగ్ సార్ బైక్ ని తీసుకువెళ్ళిపోదాం. అప్పుడే తన మనల్ని ఫాలో చేయడం కుదరదు. మనం ప్రశాంతంగా ఈ రాత్రి మొత్తం మన పని చూసుకోవచ్చు. లడ్డు సింగ్ గారు మీ బైక్ ను దొంగిలించుకెళ్ళిపోతున్నారు. అలా చూడండి. డిపార్ట్మెంట్ బుల్లెట్ దాన్ని దొంగతనం చెయ్యకూడదు. చూద్దాంలే ఎక్కడికి తప్పించుకో పారిపోతారని. బండి ఆపండ్రా. అరే అది నా మంచం. శివా శివా త్వరగా రా, వాళ్ళు నా బైక్ ని దోచుకుని వెళ్ళిపోతున్నారు. నేను వాళ్ళు వెనకాలే వెంబడిస్తూ వెళ్తున్నాను. త్వరగా రా. రేవా అది యూడి. నా మాట వినండి, ఆగండి. ఇది చట్టానికి విరుద్ధం. తాడు వదిలేరంటే తప్పించుకుంటారు. నా మాట వినండి సార్. శివ వాళ్ళందరూ అటువైపుగా వెళ్ళిపోయారు. నా బుల్లెట్ ని ఎత్తుకెళ్ళిపోయారు. ఓకే లడ్డు సింగ్ సార్, మీరు నా వెనకాలే రండి. శివ శివ వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడున్నారో త్వరగా చెప్పు. వాళ్ళని నేను పట్టుకుని వాళ్ళ ఎముకల్ని విరిచి పరేస్తాను. నా ఎముక విరిగిపోయినట్టుంది. నా వల్ల కావట్లేదు. లడ్డు సింగ్ సార్ వాళ్ళు స్ట్రైట్ గా అడవి లోపలికి వెళ్లారు. ఇంత రాత్రి పూట మనం అడవి లోపలికి వెళ్ళడం అంత మంచిది కాదు. మనం రేపొద్దున వెళ్ళి వెతుకుదాం, సరేనా? చూసారా అడవి లోపల వాళ్ళు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నారో. రండి. ఆహా శివ నువ్వు వెళ్ళు, దిగులు పడకు. నీ వెనకాలే ఇదిగో వస్తూ ఉన్నాను. నా ఫ్లయింగ్ కార్ తయారైపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి ఏ తప్పు జరగదు. ఈసారి ఎవరు ఎగురుతారు? సాహు, హరియా, జోగి, కాలియా. ఇప్పుడు మీరు వెళ్ళండి సార్. ఇప్పుడు మన కారు రెడీ అయింది కదా. మీరు ఎగరడం ఎవ్వరూ ఆపలేరు సార్. ఆపడానికి ఒకడు వస్తాడు అంకుల్. సార్ నేను చెప్పిన పిల్లవాడు వీడే. సూపర్ గా ఫైట్ చేస్తాడు. ఏ చిన్న పిల్లడా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. మీరు చెప్పినట్లు ఈ అబ్బాయి చాలా బలవంతుడుగా ఉన్నాడు. ఏది ఏవైనా తనని మనం వదలకూడదు. వెళ్ళి పట్టుకోండి. లేదు లేదు లేదు, నా బైక్ ని అలా తీయకు. వద్దు 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 వద్దు, నా మాట విను. వద్దు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆపు. అంకుల్ అది నాకు ఇవ్వండి, నేను ఒక పెయింటింగ్ ఎక్స్పర్ట్. రండి రండి, ధైర్యం ఉంటే ఫైట్ చేయండి.
నా కళ్ళు మండిపోతున్నాయి, నా కళ్ళు మండిపోతున్నాయి. నీళ్ళెక్కడా? వద్దు వద్దు ఆపు. వద్దు పెయింటా. ఏంటయ్యా ఇది? హోలీ పండుగ ఈరోజు, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆపు. వీళ్ళు చెప్పిన దానికంటే ఎబ్బే చాలా బలవంతుడుగా ఉన్నాడు. కానీ ఎందుకు ఇలా ఉన్నాడు? చూస్తుంటే మొత్తం పాడు చేసేస్తాడేమోనే. ఇప్పుడు నా ఫ్లయింగ్ కార్ని కాపాడు కోసం సమయం వచ్చింది. శివ, అలా చూడు, తను తప్పించుకొని వెళ్తున్నాడు. హలో అంకల్. నువ్వా? నీ సైకిల్ అలా ఎగురుతోంది? నువ్వే ఆ సైకిల్ ని రెడీ చేసుకున్నావా? తయారు చేయడానికి ఎన్ని రోజులైంది? ఎలా చేసావు? ఇందులో ఏం టెక్నాలజీ ఉందో చెప్పు. ఈ కార్డుని తయారు చేయడానికి నేను చాలా ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను. నీకు ఎన్ని సంవత్సరాలైంది? ముందు ల్యాండ్ చేసి పోలీస్ కి సరెండర్ అవ్వండి, ఆ తర్వాత అన్ని చెప్తాను. అస్సలు అవను. నేను దొంగని కాదు సరెండర్ అవ్వడానికి. నేను ఒక సైంటిస్టు. నా ఫ్లయింగ్ కార్ తయారు చేయడానికి నాకు కొన్ని కార్లు కావాల్సి వచ్చాయి. నాకు అసలు ఎవరూ సాయం చేయలేదు. అందుకే నేను కార్లు దొంగతనం చేయాల్సి వచ్చింది. అంకల్, ఏం చేసినా దొంగతనమే. మీరు ల్యాండ్ చేయలేదనుకోండి, నేను మిమ్మల్ని ల్యాండ్ చేయిస్తాను. ఓకే, నీకు ఆడుకోవాలని ఉందా? రారా, నాకే సమస్య లేదు. నేను లోకానికి చూపిస్తాను నేను దేనికి భయపడినని. ఏంటిది? బయటే ఉందో అసలు నాకు కనిపించడం లేదు. చాలు బాబు, చాలు, ఆపు. ఐ సరెండర్. నేను ఓడిపోయాను. నువ్వు ఈ లోకానికి ఏంటో చూపించేశావు. నువ్వు ఎవరికి తక్కువ కాదని. లడ్డు సింగ్ సార్, ప్రొఫెసర్ చతుర్వేది నిజంగా ఒక చాలా గొప్ప సైంటిస్ట్. ఆయన ఫ్లయింగ్ కార్ చేయబోతున్నారని చెప్తే ఎవరు సాయం చేయడానికి ముందుకు రాలేదు. అందుకే ఆయన కారు దొంగతనం చేశారు. మీరు ఎలాగైనా ఆయనకి సాయం చేయొచ్చు కదా. నేను గవర్నమెంట్ తో చెప్పి చేతనైన సహాయం చేస్తానులే. కానీ శివ, ఇతను ఇప్పుడు కార్లు దొంగతనం చేశాడుగా, దానికి శిక్షని అనుభవించక తప్పదు. ఏం చేయగలం? నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షను అనుభవించాల్సిందే. థ్యాంక్ యూ శివ. కానీ ఒక షరతో, నా బైకుని కూడా ఫ్లయింగ్ బైక్ గా మార్చేయాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగనైనా సరే నేను ఎగురుకుంటూ వెళ్ళి పట్టుకోవాలి.